ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి మ్యాథ్స్ 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. ఇవి పార్ట్ 2 అనమాట. 2 క్వశ్చన్స్ ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాము. ఈ రెండు కూడా మనకి బోర్డు ఇచ్చినటువంటి మోడల్ పేపర్స్లో ఉన్నవన్నమాట ఈ 2 క్వశ్చన్స్. ఓకేనా? So first problem maniki a card is drawn from a well shuffled deck of 52 cards. If each outcome is equally likely, calculate the probability that the card will be a diamond, not an ace, not a diamond, not a black card. It's second bit inkokati kuda undi maniki. If E and F are events such that P of E equal to 1/4, P of F equal to half and P of E and F equal to 1/8, find P of not E and not F. ఓకే, ఈ 2 బిట్స్ మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ బిట్, వెన్ ఏ కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. సో టోటల్ కార్డ్స్ మనకి ఎన్ని ఉన్నాయి? 52. దేర్ ఫోర్ శాంపుల్ స్పేస్ ఎన్ ఆఫ్ ఎస్లో ఎన్ని ఉంటాయి? 52. ఓకే, ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 52. సో లెట్ ఏ బీ ద ఈవెంట్ ఆఫ్ డ్రాయింగ్ ఏ డైమండ్ కార్డ్. ఓకే, లెట్ ఏ బీ ద ఈవెంట్ ఆఫ్ డ్రాయింగ్ ఏ డైమండ్ కార్డ్. సో మనకి ఎన్ని డైమండ్ కార్డ్స్ ఉంటాయి నాన్న? ప్యాక్ ఆఫ్ కార్డ్స్లోని మనకి 13 డైమండ్ కార్డ్స్ ఉంటాయి. దేర్ ఫోర్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 13. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ, పి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్, దట్ ఈస్ 13/52, దట్ ఈక్వల్ టు 1/4. ఓకే, నెక్స్ట్ బిట్, నాట్ అన్ ఏస్ కార్డ్. ఓకే, సో ఏస్ కార్డ్ అనుకోండి. లెట్ బి బీ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఏస్ కార్డ్. ఏస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకి? 4 ఏస్ కార్డ్స్ ఉంటాయి మనకి. దేర్ ఫోర్ ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు, ఏస్ కార్డ్స్ అంటే ఏంటి? ఏ అనమాట. ఓకే, సో 4 ఉంటాయి. దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఎంత మనకి? పి ఆఫ్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్, దట్ ఈస్ 4/52, 1/13 అనమాట. కానీ ఇక్కడ నాట్ అన్ ఏస్ కార్డ్ అన్నాడు కదా, అంటే పి ఆఫ్ బి డాష్. ఓకే, పి ఆఫ్ బి డాష్ అంటే 1 మైనస్ పి ఆఫ్ బి, దట్ ఈక్వల్ టు 1 మైనస్ 1/13. దట్ ఈస్ ఎల్సిఎం తీస్తే 13 మైనస్ 1/13, సో 12/13 అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇది నాట్ ఏ డైమండ్ కార్డ్. సో ఇందాక మనం ఆల్రెడీ పి ఆఫ్ ఏ కట్టాము. డైమండ్ కార్డ్కి ప్రాబబిలిటీ ఎంతని కట్టాము? 4 ఎన్ని డైమండ్స్ ఉంటాయి మనకి? 13 ఉంటాయి. 13/52. సో 13/52 అని డైమండ్ కార్డ్కి అయితే కట్టాం, అంటే 1/4 అని. దేర్ ఫోర్ నాట్ అ డైమండ్ కార్డ్ అంటే పి ఆఫ్ ఏ డాష్, దట్ ఈస్ 1 మైనస్ 1/4, దట్ ఈస్ 3/4. ఓకే, నెక్స్ట్ నాట్ ఏ బ్లాక్ కార్డ్. లెట్ సి బీ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ అ బ్లాక్ కార్డ్. ఎన్ని బ్లాక్ కార్డ్స్ ఉంటాయమ్మా మనకి కార్డ్స్లో? 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. Therefore n of c equal to 26. Therefore probability of c equal to 26/52, that is 1/2. ఓకే, ఎందుకు 26/52 వేసాము? n of c by n of s కాబట్టి. ఓకేనా? సో అయితే ఇక్కడ నాట్ ఏ బ్లాక్ కార్డ్ అన్నాడు, అంటే p of c డాష్ దట్ ఈక్వల్ టు 1 మైనస్ p of c, దట్ ఈస్ 1 మైనస్ 1/2, దట్ ఈస్ హాఫ్ అనమాట. ఓకే, 1లోంచి హాఫ్ తీస్తే హాఫ్. ఇది మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇచ్చిన మోడల్ పేపర్లో ఉంది. ఓకేనా? సెకండ్ బిట్ ఏంటి? సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్లోని మనకి పి ఆఫ్, ఇఫ్ ఈ అండ్ ఎఫ్ ఆర్ ఈవెంట్ సచ్ దట్ పి ఆఫ్ ఈ ఈక్వల్ టు 1/4, పి ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు హాఫ్ అండ్ పి ఆఫ్ ఈ అండ్ ఎఫ్ ఈక్వల్ టు 1/8, అప్పుడు ఇది పి ఆఫ్ నాట్ ఈ అండ్ నాట్ ఎఫ్ కట్టమన్నారు. మనకి ఇచ్చినవి పి ఆఫ్ ఈ 1/4, పి ఆఫ్ ఎఫ్ హాఫ్, పి ఆఫ్ ఈ అండ్ ఎఫ్
ఈక్వల్ టు 1/8. సో ఇవి చూస్తే మనకి ఏది వచ్చేస్తుంది, పి ఆఫ్ ఈ యూనియన్ ఎఫ్ అన్నది వచ్చేస్తుంది మనకి. ఫార్ములా ఉంది కదా మనకి, ఎలా, పి ఆఫ్ ఈ యూనియన్ ఎఫ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఎఫ్ మైనస్ పి ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్. సో సబ్స్టిట్యూట్ చేస్తే 1/4 ప్లస్ 1/2 మైనస్ 1/8. సో ఎల్సిఎం తీస్తే 8, 4 2s 2 4s 8 1s 8. 6 minus 1 5/8. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సింది అసలు పి ఆఫ్ నాట్ ఈ అంటే ఈ డాష్ ఇంటర్సెక్షన్ ఎఫ్ డాష్. ఓకే, ఈ డాష్ ఇంటర్సెక్షన్ ఎఫ్ డాష్. మనకి ఈ డాష్ ఇంటర్సెక్షన్ ఎఫ్ డాష్ని ఎలా రాయొచ్చు, ఈ యూనియన్ ఎఫ్ హోల్ డాష్ అని రాయొచ్చు. ఇదే డిమోర్గాన్స్ లా. ఓకే, డిమోర్గాన్స్ లాని బట్టి అదే రాసుకుంటాం అనమాట. పి ఆఫ్ ఈ డాష్ ఇంటర్సెక్షన్ ఎఫ్ డాష్ని పి ఆఫ్ ఈ యూనియన్ ఎఫ్ హోల్ డాష్. సో ఈ యూనియన్ ఎఫ్ మనకు వచ్చేసింది. ఈ యూనియన్ ఎఫ్ హోల్ డాష్ అంటే 1 మైనస్ పి ఆఫ్ ఈ యూనియన్ ఎఫ్, దట్ ఈస్ 1 మైనస్ 5/8. దట్ ఈస్ 8 మైనస్ 5/8, దట్ ఈక్వల్ టు 3/8. సో వాడు అడిగినది పి ఆఫ్ ఈ డాష్ ఇంటర్సెక్షన్ ఎఫ్ డాష్ ఈక్వల్ టు 3/8 అంతే. సెకండ్ ప్రాబ్లం మనకి ఇది కూడా మోడల్ పేపర్లో ఇచ్చిందేనమ్మా. అది 4 digit numbers greater than 5000 are randomly formed from the digits 0, 1, 3, 5, 7. What is the probability of forming a number divisible by 5 when the digits are repeated? The repetition of digits are not allowed. సో 2 కేసెస్లో మనం డిస్కస్ చేయాలి ప్రాబ్లమ్ని. సో ఫస్ట్ కేస్ ఏంటి, వెన్ డిజిట్స్ ఆర్ రిపీటెడ్. డిజిట్స్ ఆర్ రిపీటెడ్ అంటే అంటే 4 digit నెంబర్ కదా, సో 4 blocks వేసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ థౌజండ్స్ ప్లేస్ టు గెట్ 4 digit నెంబర్ గ్రేటర్ దాన్ 5000. గ్రేటర్ దాన్ 5000 అంటే ఎలా ఉంటాయి, 5000, 5001, 5002 అలాగా 6000, 7000, 8000 ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని బట్టి 5, 7తోనే మాత్రమే ఫస్ట్ మనం థౌజండ్స్ ప్లేస్ని ఫిల్ చేయగలం. ఎందుకంటే మనకి ఇచ్చిన నెంబర్స్ 0, 1, 3, 5, 7. ఓకే, ఈ 5 నెంబర్సే ఇచ్చారు. వీటిలో 5 and 7 పెడితేనే ఇది కానీ పెడితేనే మనకి ఈ 4 digit నెంబర్ గ్రేటర్ దాన్ 5000 అవుతుంది. సో ఫస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 2 ways. ఓకే, సో నెక్స్ట్ ప్లేస్, రిమైనింగ్ ప్లేసెస్ 3 places ఉన్నాయి మనకి. ఈచ్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 5 ways. అంతే కదా. సో రిపీటెడ్ ఉంది ఇక్కడ, డిజిట్స్ కెన్ బి రిపీటెడ్. ఇక్కడ 5 యూస్ చేసాం కదా, ఇక్కడ 5 యూస్ చేయకూడదు అని ఏం లేదు. ఇక్కడ కూడా 0, 1, 3, 5, 7 వీటిలో ఏదైనా పెట్టచ్చు. సో దీన్ని 5 waysలో ఫిల్ చేయొచ్చు, దీన్ని 5 waysలో ఫిల్ చేయొచ్చు, దీన్ని 5 waysలో. సో ఫస్ట్ వన్ని 2 waysలో ఫిల్ చేస్తున్నాం, సెకండ్ వన్ని 5 waysలో అంటే మల్టిప్లై చేసాం ఇంటూ 5 ways ఇంటూ 5 ways. ఓకే, సో ఇది 250. -1 ఎందుకు, మనకు గ్రేటర్ దాన్ 5000 కావాలి. సో ఈ నెంబర్స్లో 5000 కూడా ఉండొచ్చు. ఓకే, ఆ 5000 అనే నెంబర్ని తీసేస్తున్నాం. ఓకే, గ్రేటర్ దాన్ 5000 కాబట్టి అందుకే 1 మైనస్ చేసాం. 250 - 1 దట్ ఈస్ 249. సో 4 digit నెంబర్స్ గ్రేటర్ దాన్ 5000 ఎన్ని ఉన్నాయి, 249 ఇచ్చిన నెంబర్స్తో. ఓకే, 0, 1, 3, 5, 7తో. ఓకేనా. సో n of s ఈక్వల్ టు 249. సో ఇప్పుడు మనకి టు గెట్ 4 digit నెంబర్ గ్రేటర్ దాన్ 5000 అండ్ డివిజిబుల్ బై 5. ఒక నెంబర్ డివిజిబుల్ బై 5 అవ్వాలి అంటే లాస్ట్ అంటే యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి. 0 కానీ 5 కానీ ఉంటేనే అది 5తో డివిజిబుల్ అవుతుంది. సో యూనిట్స్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 2 ways, విత్ 0 ఆర్ విత్ 5. ఓకే, అలాగే థౌజండ్స్ ప్లేస్ కూడా 5 or 7 ఇది 2 waysలోనే మనం ఫిల్ చేయగలం, ఎందుకంటే గ్రేటర్ దాన్ 5000 కాబట్టి. సో ఇది 2, ఇది ఇంటూ 2. రిమైనింగ్ 2 places ఇది 5 waysలో, ఇది 5 waysలో. ఓకే, సో 2 into 5 into 5 into 2 -1. సో 5000 మనకు వద్దు కాబట్టి, గ్రేటర్ దాన్ 5000 కాబట్టి. ఓకేనా. 100 - 1 99 ఇది. ఓకే, సో రిక్వైర్డ్ ఏంటి మనకి ఆన్సరు, ఇది n of e అనుకోండి ఈవెంట్. సో n of e by n of s. n of s అంటే 249. సో 99/249 ఈక్వల్ టు 33/8.
83. ఇది ఫస్ట్ కేస్. నెక్స్ట్ సెకండ్ కేస్ ఏంటి మనకి, వెన్ డిజిట్స్ ఆర్ నాట్ రిపీటెడ్. అగైన్ మళ్ళీ టూ పార్ట్స్ ఉంటుంది ఇందులో. ఎన్ ఆఫ్ ఎస్ కట్టాలి, ఎన్ ఆఫ్ ఈ కట్టాలి. టు గెట్ 4 digit నెంబర్ గ్రేటర్ దాన్ 5000 వెన్ డిజిట్స్ ఆర్ నాట్ రిపీటెడ్. అప్పుడు 4 digits ఇవి. ఫస్ట్ మనం థౌజండ్స్ ప్లేస్ గ్రేటర్ దాన్ 5000 ఉండాలి కాబట్టి 5 or 7 ఇది 2 waysలో ఫిలప్ చేయగలం. రిమైనింగ్ 3 ఉన్నాయి ప్లేసెస్. మన దగ్గర ఉన్న నెంబర్లు 4 నెంబర్స్ ఉన్నాయి. అంటే 0, 1, 3, 5, 7 ఇందులో ఒక నెంబర్ని 5 పెట్టేసాం అనుకోండి, రిమైనింగ్ 4 కదా ఉన్నాయి. అప్పుడు 3 places 4 digits. సో 3 places can be filled with 4 digits in 4p3 ways. సో 4p3 అంటే 4 into 3 into 2 దట్ ఈస్ 24. ఓకే, ఒకవేళ 7 అనుకోండి పెట్టాము, మళ్ళీ 4 ఉంటాయి, అప్పుడు 5 ఉండిపోతుంది, 7 పోతుంది. ఓకే, అది కూడా 4p3 కదా. సో 2 into 24. ఫస్ట్ ప్లేస్ 2 waysలో, రిమైనింగ్ 3 places 24 waysలో. సో టోటలీ 48 waysలో మనం 4 digit నెంబర్ గ్రేటర్ దాన్ 5000 పొందగలం. సో ఇదేంటి, ఎన్ ఆఫ్ ఎస్ ఇది. ఓకే, నెక్స్ట్ టు గెట్ 4 digit నెంబర్ గ్రేటర్ దాన్ 5000 అండ్ డివిజిబుల్ బై 5 ఇది. సో డివిజిబుల్ బై 5 అవ్వాలి అంటే లాస్ట్లో 0 కానీ 5 కానీ యూనిట్స్ ప్లేస్లో ఉండాలి. సో ఇక్కడ మళ్ళీ 2 cases మనకి. యూనిట్స్ ప్లేస్లో 0 ఉందనుకోండి, అప్పుడు మనం ఫస్ట్ ప్లేస్ని 5 వెన్ థౌజండ్స్ ప్లేస్ ఇస్ ఫిల్డ్ విత్ 5 ఫస్ట్ థౌజండ్స్ ప్లేస్ 5తో ఫిల్ చేసినప్పుడు ఇంకా యూనిట్స్ ప్లేస్లో మనకి ఏది ఉంటుంది ఛాన్స్, 5 అయిపోయింది కాబట్టి రిపిటేషన్ లేదు కాబట్టి యూనిట్స్ ప్లేస్లో 0 ఒక్కటే పెట్టగలం మనం. ఓకే, అప్పుడు రిమైనింగ్ 2 places ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి, రిమైనింగ్ 2 placesకి 3 digits అవైలబుల్గా ఉన్నాయి. 5 అయిపోయింది, 0 అయిపోయింది, ఇంకా 3 digits ఉన్నాయి, 2 places ఉన్నాయి. సో 3p2 waysలో మనం 2 placesని ఫిల్ చేయగలం. 3p2 అంటే 3 into 2 దట్ ఈస్ 6. సో ఈ 6 అనేది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. దీని ఇంకొక పార్ట్ ఉంది మనకి, వెన్ థౌజండ్స్ ప్లేస్ ఈజ్ ఫిల్డ్ విత్ 7 అనుకోండి. వెన్ థౌజండ్స్ ప్లేస్ ఈజ్ ఫిల్డ్ విత్ 7 అప్పుడు మనకి యూనిట్స్ ప్లేస్ 0 కానీ 5 కానీ పెట్టచ్చు, ఎందుకంటే డివిజిబుల్ బై 5 అంటే 0 కానీ 5 కానీ ఉండొచ్చు కాబట్టి. ఓకే, సో యూనిట్స్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 2 ways. రిమైనింగ్ 2 ఎన్ని వేస్లో, 3 digits 2 places 3p2 ways. 3p2 అంటే 6 ఇంటూ ఇది 2 ways కాబట్టి 2 into 6 ఎంత మనకి, ఇంటూ 1 way, ఇది టోటల్ 12 అనమాట. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఇందాక 1 ఎంత వచ్చింది మనకి, 6 వచ్చింది. సో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ 4 digit నెంబర్ 6 + 12. సో 6 + 12 అంటే 18. ఇప్పుడు ప్రాబబిలిటీ ఫైండ్ చేసేస్తున్నాం. సో రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఏంటి ఇప్పుడు, ఇది ఎన్ ఆఫ్ ఈవెంట్ అనమాట. సో రిక్వైర్డ్ ప్రాబబిలిటీ 18 బై ఎన్ ఆఫ్ ఎస్ ఎంత, 48 దట్ ఈస్ 3/8. ఓకేనా, కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, 2-3 సార్లు చూడండి వీడియోని, సో మీకే అర్థమవుతుంది. ఓకేనా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.